హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు మోహన్. ఎంఎస్ ఎక్సెల్‌లో డాటాని ఎలా ప్రింట్ తీయాలో అని అడుగుతున్నారు. సో, దానికి సంబంధించిన ట్యుటోరియల్ అయితే ఆల్రెడీ నేను ఇంతకుముందు ఎంఎస్ ఎక్సెల్‌లో చెప్పేటప్పుడు చెప్పాను. కాకపోతే పర్టిక్యులర్‌గా ప్రింటింగ్ గురించి అడుగుతున్నారు. సో, యాక్చువల్లీ చెప్పాలంటే ప్రింటింగ్ జాబ్ అనేది చాలా ఇంపార్టెంట్ జాబ్ అని చెప్పాలి. మరి అందులో ఎక్సెల్‌లో ప్రింటింగ్ వచ్చేటప్పటికి కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది. కొంతమందికి డేటా కట్ అవ్వడం ఉంటుంది. అడ్జస్ట్‌మెంట్స్ కూడా తెలియకపోవచ్చు. కంప్లీట్‌గా చూడడం వల్ల ఈ వీడియోలో మీరు ఎక్సెల్‌లో డాటాని ఎలా ప్రింట్ తీయాలి, తర్వాత అడ్జస్ట్‌మెంట్స్ ఎలా చేయాలి, మార్జిన్స్ ఎలా సెట్ చేయాలి, పేజ్ ఎలా సెట్ చేయాలో ఈ వీడియోలో ఎంఎస్ ఎక్సెల్ 2016లో మీరు తెలుసుకోబోతున్నారు. ఓకే. 2007లో అయితే ఒకలా ఉంటుంది. 16లో అయితే ఒకలా ఉంటుంది. అండ్ టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఇంతవరకు లెర్న్ కంప్యూటర్ తెలుగు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల కొత్త వీడియోస్ వెంటనే మీరు పొందగలుగుతారు. అండ్ ప్రతి వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం, షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. చూడండి ఫ్రెండ్స్, నేను ఒక డెస్క్‌టాప్ మీద ఉండే ఒక ఎక్సెల్ ఫైల్‌ని ఓపెన్ చేస్తున్నాను. సో, మీరు చూసుకున్నట్లయితే ఇది ఎంఎస్ ఎక్సెల్ 2016 వెర్షన్ అన్నట్టు మీకు తెలిసిపోతుంది. ఇక్కడ నేను షీట్ 1 అని చెప్పేసి ఒక డేటా ఉంది నా దగ్గర. ఈ డేటాని ప్రింట్ తీయాలనుకుంటున్నారు. ఓకే. మొత్తం డేటా వచ్చేసేటప్పటికి 1, 2, 3, 4 కాలమ్స్‌లో ఉంది డేటా. అయితే 4 కాలమ్స్‌లో ఉన్న డేటా మనకి ఎంత రికార్డ్ చూస్తే 1 నుండి 125 మంది రికార్డ్ ఉంది ఇక్కడ. మరి ఇది ప్రింట్ ఎలా తీయాలి? అంటే ప్రింట్ తీసేటప్పుడు అంటే నిలువుగా పేపర్ ప్రింట్ తీస్తే బాగుంటుందా? అడ్డంగా తీస్తే బాగుంటుందా? అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే. సో, ప్రెజెంట్ మన దగ్గరున్న డేటా ప్రకారం చెప్పాలంటే ఇది నిలువుగా తీసుకుంటేనే బావుంటది. ఎందుకంటే ఎక్కువ రికార్డు ఉందనమాట. ఓకే. కాలమ్స్ తక్కువున్నాయి అండ్ రోస్ ఎక్కువున్నాయి కాబట్టి మీకు పేపర్‌ని పోర్ట్రైట్‌లో అంటే నిలువుగా తీసుకుంటే బెస్ట్ అనమాట. మరి పేపర్‌ని పోర్ట్రైట్‌లో గాని అండ్ ల్యాండ్‌స్కేప్‌లో గాని మార్చటం ఎలా అనేది ఇక్కడ చూద్దాం. మీరు పేజ్ లేఔట్ ట్యాబ్ పైన క్లిక్ చేయండి. అందులో ఇక్కడ అర్రే! పేజ్ సెటప్ గ్రూప్‌లో ఇక్కడ ఓరియంటేషన్ పైన క్లిక్ చేయండి. అందులో పోర్ట్రైట్, ల్యాండ్‌స్కేప్ ఉంది చూడండి. పోర్ట్రైట్ అంటే పేపర్ నిలువుగా సెట్ చేయటం. ల్యాండ్‌స్కేప్ అంటే పేపర్‌ని అడ్డంగా సెట్ చేయటం. సో, ప్రస్తుతానికి మనకి నిలువుగా ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి పేపర్‌ని పోర్ట్రైట్‌లో సెట్ చేసుకోవచ్చు. తర్వాత ఇది మనం ప్రింట్ తీసిన తర్వాత ఎక్కడి వరకు ప్రింట్ వస్తుంది? అంటే డేటా కట్ అవుతుందా? కట్ అవ్వదా? అనేది మనం తెలియాలంటే ప్రింట్ తీయకముందునే మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో, ప్రింట్ తీసిన తర్వాత పేపర్ వేస్ట్ అవుతుంది కాబట్టి ప్రింట్ తీయక ముందు మనం చూసే దాన్ని ప్రింట్ ప్రివ్యూ అంటారు. ఓకే. సో, దానికోసం మీరు కీబోర్డ్‌లో కంట్రోల్ F2 ప్రెస్ చేస్తే వెంటనే ప్రింట్ ప్రివ్యూ అనేది మీరిక్కడ చూడొచ్చు. ఓకే. చూడండి. సో, రైట్ సైడ్ స్క్రీన్ పైన చూసుకున్నట్లయితే కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3 డిస్‌ప్లే అవుతుంది. బట్ కాలమ్ 4 ఇక్కడ డిస్‌ప్లే కావట్ల. ఓకే. సో, ఇప్పుడు మనం ఒకసారి బ్యాక్ వెళ్దాం. చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి. వన్స్ ప్రింట్ ప్రివ్యూ చూసిన తర్వాత మీకు ఈ విధంగా డాటెడ్ లైన్స్ వస్తున్నాయి. ఓకే. అంటే ఏంటి, ఇక్కడ ప్రింట్ ఏరియా ఎంతవరకు అంటే ఈ డాటెడ్ లైన్స్ లోపల ఉన్న డేటా మాత్రమే ప్రింట్ అవుతది అన్నట్టు మనకి మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే. సో, మరి ఈ డాటెడ్ లైన్స్ తర్వాత ఉన్న డేటా సంగతి ఏంటి అంటే అప్పుడు మనం మార్జిన్స్‌ని అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. అర్థమైందా మీకు? సో, మరొకసారి చూడండి, ప్రింట్ ప్రివ్యూ చూపిస్తున్నాను. కంట్రోల్ F2 ప్రెస్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు. రైట్ సైడ్‌లో మనకి ఆ ఫోర్త్ కాలమ్ అనేది ఇక్కడ ప్రింట్ కావట్ల. ఓకే. సో, అప్పుడు మనం ఏం చేద్దామంటే బ్యాకొచ్చేసి పేజ్ లేఔట్ ట్యాబ్‌లో పేజ్ సెటప్ గ్రూప్‌లో మార్జిన్స్ ఒకసారి చూద్దాం. ఓకే. సో, ప్రస్తుతానికి మనకి నార్మల్ మార్జిన్ సెట్ చేసుంది. తర్వాత మనం ఏం చేస్తామంటే లాస్ట్ కస్టమ్ సెట్టింగ్ అంటే నేను లాస్ట్ టైమ్ లీస్ట్ మార్జిన్ ఒకటి పెట్టాను. టాప్ వచ్చేసి 0.5, బాటమ్ వచ్చేసి 0.25 అండ్ లెఫ్ట్ మార్జిన్ వచ్చేసి 0.25, రైట్ మార్జిన్ వచ్చేసి 0.25 పెట్టాననమాట. సో, దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో, చూసారా, మొత్తం ఈ డాటెడ్ లైన్స్ ఇక్కడి నుండి ఇక్కడి వరకు వచ్చిందనమాట. అంటే ఏంటి, ఈ ఫోర్త్ కాలమ్ ప్రింట్ అవ్వగా అండ్ ఫిఫ్త్ కాలమ్ కూడా ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ మనకి ప్రింట్ అవ్వచ్చు. ఇప్పుడు ప్రింట్ ప్రివ్యూ చూడండి. కంట్రోల్ F2 చూసుకున్నట్లయితే సో, చూడండి, ఫస్ట్ కాలమ్, సెకండ్ కాలమ్, థర్డ్ కాలమ్, ఫోర్త్ కాలమ్ అండ్ ఇంకా కొంచెం గ్యాప్ కూడా ఉంది. ఎందుకు ఈ విధంగా వచ్చిందంటే మార్జిన్స్‌ని ఇక్కడ తగ్గించుకున్నాం. మార్జిన్ అంటే ఏంటి ఇంతకి? పేజ్‌లో 4 వైపులా ఉండే ఖాళీ ప్రదేశాన్ని ఎంత కావాలో మనం చూపించేదే మనం మార్జిన్ అంటాం. మరి ఆ మార్జిన్ మనకి తగ్గించుకున్నాం అనుకోండి, పేజ్‌లో డేటా ఎక్కువ పడుతుంది.
మార్జిన్ పెంచుకున్నాం అనుకోండి పేజ్లో డేటా తక్కువ పడుతుంది అనమాట. సో ఆ విధంగా మనం మార్జిన్స్ని అడ్జస్ట్మెంట్ చేసుకుని కూడా ప్రింట్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి పేపర్ ప్రింట్ అవ్వాలంటే ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్లో ప్రింటర్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. సో ప్రస్తుతానికైతే నా కంప్యూటర్లో ప్రింటర్ ఏది కనెక్ట్ అయ్యి లేదు కాబట్టి మనకి ఎటువంటి ప్రింటర్ తాలూకా నేమ్ డిస్ప్లే కావట్లేదు. ఒకవేళ నేను శాంసంగ్ ప్రింటర్ కనుక కనెక్ట్ చేసి ఇన్స్టాల్ చేసి ఉంటే నాకు ఇక్కడ శాంసంగ్ ప్రింటర్ మోడల్ అనేది డిస్ప్లే అయి ఉండేది. ఓకే. సో ఆ శాంసంగ్ అనే ప్రింటర్ అనే కాదు, మరి ఇంకే ప్రింటర్ అయినా కనెక్ట్ చేసి ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆ ప్రింటర్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ప్రస్తుతానికి నా కంప్యూటర్లో ఎటువంటి ప్రింటర్ కనెక్ట్ అయ్యి లేదు కాబట్టి ఇక్కడ డిస్ప్లే కావట్లేదు. కాబట్టి సో ఒకవేళ ప్రింటర్ కనెక్ట్ అయి ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రింట్ ఇవ్వచ్చు. ప్రింట్ ఇచ్చే ముందు మనం చేయాల్సిన కొన్ని పనులు కూడా ఉన్నాయి. అవి కూడా ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ప్రింట్ ఇచ్చేటప్పుడు మనం ఒక పేపర్‌ని ఎన్ని కాపీస్ తీయాలి అనేది ఇక్కడ మనం సెట్ చేసుకోవాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేపర్ 10 కాపీలు కావాలనుకోండి. ఇక్కడ మనం నంబర్ ఆఫ్ కాపీస్ దగ్గర 10 చేయాలన్నమాట. చూడండి నేను 10 చేశా. సో ఈ 10 కాపీస్ అనేవి మనకి సేమ్ పేజెస్ కంటిన్యూగా వస్తాయన్నమాట. ఓకే. తర్వాత ఒకవేళ 5 పెట్టారనుకో 5 కాపీస్ వస్తాయి. రెండోది మనం చేస్తున్న ఈ ఎక్సెల్ వర్క్ బుక్‌లో షీట్‌లో మొత్తం మనకి ఎన్ని పేజెస్ వస్తాయంటే 3 పేజెస్ వస్తాయన్నట్టు ఇక్కడ చూపిస్తుందన్నమాట చూడండి. ఓకే. ఎందుకంటే 125 మంది రికార్డ్ ఉంది కాబట్టి మొత్తం 3 పేజీల్లోకొస్తాయి. ఓకే. తర్వాత ఇక్కడ మరి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడే మనం సెట్ చేసుకోవచ్చు పేజ్ సెటప్స్. ఒకవేళ ఎక్కడైనా అడ్జస్ట్‌మెంట్స్ చేయాలంటే మనం ట్యాబ్‌లో మనం వెనక్కి వెళ్ళకుండా ఇక్కడే సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం పేపర్ సైజ్ మార్చాలనుకోండి. ఇక్కడ క్లిక్ చేసి ఏ పేపర్ సైజ్ ద్వారా మీరు ప్రింట్ తీయాలనుకుంటున్నారో ఆ పేపర్ సైజ్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా A4 షీట్స్‌లో ఎక్కువ యూజ్ చేస్తుంటాం కాబట్టి A4 సెలెక్ట్ చేశా చూడండి. అట్ ది సేమ్ టైమ్ పేపర్ నిడుగా ఉండాలా, ల్యాండ్‌స్కేప్‌లో ఉండాలనేది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ల్యాండ్‌స్కేప్ మార్చాను చూసారా? ఓకే. ఎక్కువ స్పేస్ రైట్ సైడ్ ఉంది. సో మనకి కాలమ్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ ల్యాండ్‌స్కేప్ కాకుండా పోర్ట్రైట్ మోడ్‌లో ప్రింట్ తీస్తేనే మనకి పేపర్స్ సేవ్ అవుతాయి. ఓకే. సో మనకి ప్రింట్ యాక్టివ్ షీట్ ఎంటైర్ వర్క్ బుక్ ప్రింట్ సెలెక్షన్ అని ఉంది. ఒకవేళ మనం ఏ షీట్‌లో అయితే మనం ప్రింట్ తీయాలనుకుంటున్నామో ఆ షీట్‌లోకి మాత్రమే ప్రింట్ అవ్వాలి అనుకుంటే ప్రింట్ యాక్టివ్ షీట్‌లో పెట్టుకోవాలి. అలా కాకుండా మొత్తం ఎంఎస్ ఎక్సెల్‌లో ఎన్ని షీట్స్ అయితే మీరు ప్రిపేర్ చేశారో అన్ని షీట్స్ ప్రింట్ అయిపోవాలంటే ప్రింట్ వర్క్ బుక్ పని సెలెక్ట్ చేసుకోవాలి. ప్రింట్ సెలక్షన్ ఏరియా అని ఉందనుకోండి. అది ఇప్పుడు ఏ సందర్భంలో సెలెక్ట్ చేస్తారు అంటే ఇప్పుడు చూడండి బ్యాక్ రండి. నాకు 125 మంది రికార్డ్ అవసరం లేదు. కేవలం 10 మందివే కావాలి నాకు. సో ఈ 10 మంది ఇలా సెలెక్ట్ చేసి సో ఇప్పుడు మనం కంట్రోల్ P షార్ట్‌కట్ కీ ప్రింట్‌కి. కంట్రోల్ P ప్రెస్ చేసినా, కంట్రోల్ F2 ప్రెస్ చేసినా సేమ్ వస్తుంది. చూడండి షో ప్రింట్ ప్రివ్యూ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఎంటైర్ వర్క్ బుక్ తీసేసి ప్రింట్ సెలక్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం డేటా సెలక్షన్‌లో ఉంది. సెలెక్ట్ అయి ఉన్న డేటా మాత్రమే ప్రింట్ తీయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనం ప్రింట్ సెలక్షన్‌లో పెట్టుకోవాలన్నమాట. మార్జిన్స్ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. తర్వాత స్కేలింగ్. ఓకే. ఈ పేపర్ అడ్జస్ట్ అవ్వలేదనుకోండి ఇక్కడ మనకి ఇంకా దగ్గరగా చేయాలనుకుంటే ఇక్కడ స్కేలింగ్ సెట్ చేసుకోవచ్చు. మరి ఇది మీకు క్లియర్‌గా అర్థం అవ్వాలంటే మనం ఎక్కువ ఉన్న డేటాలోకి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ షీట్‌లోకి వెళ్తున్నాను. చూడండి ఇక్కడ ఎక్కువ కాలమ్స్ అయితే ఎక్కువ ఇక్కడ ఇన్సర్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు దీన్ని మనం ప్రింట్ ప్రివ్యూ చూద్దాం. ఎంతవరకు లాస్ట్? సో క్యాస్ట్ వరకు లాస్ట్ అనమాట. సో దీన్ని మనం ప్రింట్ ప్రివ్యూ చూద్దాం. కంట్రోల్ F2. ఇందులో ఒక్క హెడ్డింగ్ మాత్రం వస్తుంది. ఎందుకంటే ఆ సెల్ మాత్రం సెలక్షన్‌లో ఉంది. ఎందుకంటే ఇక్కడ మనం ప్రింట్ సెలక్షన్‌లో ఉంది. చూడండి ఫ్రెండ్స్ ప్రింట్ ప్రివ్యూ చూసిన తర్వాత ఈ షీట్‌లో డేటాలో మనకి డాటెడ్ లైన్స్ తర్వాత క్యాస్ట్ అనేది ప్రింట్ అవ్వకుండా ఉండిపోతుందనమాట. సో ఇప్పుడు దాన్ని మనం కూడా అడ్జస్ట్ చేయాలంటే కంట్రోల్ F2 ప్రెస్ చేసి మనం ప్రింట్ ప్రివ్యూలోనే సెట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు ఎలా సెట్ చేసుకోవచ్చు అంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి మార్జిన్స్‌ని మనం తగ్గించుకోవచ్చు. ఓకే. లేదంటే స్కేలింగ్ తగ్గించుకోవచ్చు. చూడండి స్కేలింగ్‌లో ఫిట్ షీట్ ఆన్ రేంజ్, ఫిట్ కాలమ్స్ ఆన్ ద పేజ్, ఫిట్ ఆల్ రోస్ అండ్ కాలమ్స్ ఆన్ ద పేజ్ అని ఉందా? సో మొత్తం డేటా అంతా కూడా ఒక పేజ్‌లో సెట్ అవ్వాలి అనుకుంటే మనం దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఏమవుతుందంటే మొత్తం పెద్ద మొత్తంలో ఉన్న డేటా ఒకే పేజ్‌లో ఫిట్ అవ్వాలంటే అక్షరాలు అనేవి చాలా చిన్నవైపోతాయి. కాబట్టి మొదట చూద్దాం ఫిట్ షీట్ ఆన్ వన్ పేజ్ అని ఉందా? సో ఇది ఇంకా కూడా మనం ఇది సెలెక్ట్ చేసుకున్నట్లయితే మొత్తం డేటా అంతా కూడా ఒకే పేజ్‌లో ఫిట్ అవుతాయి అన్నమాట. ఓకే. కాబట్టి ఇది ఇంకా కూడా మనకి ప్రాబ్లమ్. కాబట్టి మనం ఏం చేస్తామంటే సో దీన్ని సెలెక్ట్ చేసి ఫిట్ ఆల్ కాలమ్స్ ఆన్ వన్ పేజ్ అని ఉంది కదా, ఇది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మొత్తం కాలమ్స్ అన్నీ కూడా ఒకే పేజ్‌లో మనకు కావాలి. ఓకే. అంటే ఏంటి మనకి చివర క్యాస్ట్ వరకు ఇక్కడ అవసరం అనమాట. కాబట్టి దీన్ని మనం సెలెక్ట్ చేసుకొని ప్రింట్ ఇచ్చుకోవచ్చు. బట్ ఎన్ని పేజీలు ప్రింట్ వస్తుంది చూసుకున్నట్లయితే 1,
2 పేజెస్ ప్రింట్ వస్తాయని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకే. సో మరి ఇది ఏ పేజ్‌లో ప్రింట్ ఉంది అంటే ఓరియంటేషన్ ల్యాండ్‌స్కేప్‌లో ఉంది. ఎందుకంటే ల్యాండ్‌స్కేప్ పేపర్ విడ్త్ ఎక్కువ ఉంది కాబట్టి. అంటే కాలమ్స్ ఎక్కువ మెయింటైన్ చేసి ఉన్నాం కాబట్టి పేపర్‌ని ల్యాండ్‌స్కేప్‌లో పెట్టుకొని సెలెక్ట్ చేసుకోవాలి. మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఒకవేళ పేపర్ నిలువుగా ప్రింట్ తీయాలంటే ఇక్కడ క్లిక్ చేసి పోర్ట్రైట్ ఓరియంటేషన్ పెట్టుకుంటారు. ఒకవేళ పేపర్ అడ్డంగా తీయాలనుకుంటే ల్యాండ్‌స్కేప్‌లో పెట్టుకుంటారు. అట్ ది సేమ్ టైమ్ పేపర్ సైజ్ మీరు సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇందులో A4 అయితే A4, లీగల్ అయితే లీగల్ A4 పేపర్ నేను సెలెక్ట్ చేశాను. తర్వాత మనము ఎన్ని కాపీస్ ప్రింట్ తీయాలనుకుంటున్నారో ఒక్కొక్క పేపర్ ఎన్ని కాపీస్ కావాలో అన్ని కాపీస్‌ని ఇక్కడ మనం నెంబర్ ఇచ్చేసి ప్రింట్ తీసుకోవచ్చు అనమాట. అట్ ది సేమ్ టైమ్ మార్జిన్స్ దేనికి ఈ పేపర్‌లో 4 వైపులు ఉండే ఖాళీ ప్రదేశాన్ని తగ్గించాలంటే మనం మార్జిన్స్‌లోకెళ్ళి తగ్గించుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను నార్మల్ మార్జిన్ సెలెక్ట్ చేశాను. చూస్తే మీరు ఇక్కడ రైట్ సైడ్ మనకి డిస్‌ప్లే ఎక్కువ రావడం మీరు గమనించవచ్చు. చూడండి మార్జిన్ అంతా ఎక్కువ వచ్చింది. అండ్ డేటా కూడా కట్ అవ్వట్లేదు. ఎందుకంటే ఫిట్ ఆల్ కాలమ్స్ 1 పేజ్ అని సెట్ చేసి ఉన్నాం కాబట్టి ఆల్ కాలమ్స్ కూడా ఒకే పేజ్‌లో ఇక్కడ రావడం మీరు గమనించవచ్చు. ఓకే. అలా కాకుండా నార్మల్‌గా ఉందనుకోండి, నో స్కేలింగ్‌లో ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఈ క్యాస్ట్ అనేది కట్ అయిపోయి ఉంటది. అంటే ఏంటి, మనకి అక్షరాలు నీట్‌గా ప్రింట్ అవుతాయి గానీ మొత్తం డేటా మాత్రం ఒకే పేపర్ పైన రాదు. కాబట్టి సో మనకి పేపర్ అడ్డంగా రావాలి, మార్జిన్ ఇంత మార్జిన్ ఉండాలి, ప్లస్ మొత్తం కాలమ్స్ కూడా ఇందులో ప్రింట్ అవ్వాలి అంటే ఇక్కడ మనం స్కేలింగ్‌లో ఫిట్ ఆల్ కాలమ్స్ 1 పేజ్ ఉంది కదా! సో దీన్ని సెలెక్ట్ చేస్తే ఏమవుతుందంటే చూడండి మీరు అన్ని కాలమ్స్ కూడా ఒకే పేపర్‌లో ఫిట్ అవుతుందనమాట. ఓకే. సో ఈ విధంగా మనం ప్రింటింగ్ తీసేటప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెటప్స్ మనం సెట్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. ఫైనల్‌గా మీకు ఇక్కడ ఓకే అనుకున్నట్లయితే ఇక్కడ ప్రింట్ బటన్ పైన క్లిక్ చేసి మీ ప్రింటర్ ఆన్‌లో ఉంచిన తర్వాత మీ ప్రింట్ బటన్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా పేపర్స్ అనేవి ప్రింట్ అవుతాయి. సో ఫ్రెండ్స్ అర్థమైంది కదా! మరి ఈ విధంగా ప్రింట్ ఇవ్వడానికి షార్ట్ కట్ కీ ఏంటంటే కంట్రోల్ P. ప్రింట్ ప్రివ్యూకేమో కంట్రోల్ F2 ప్రెస్ చేసి మీరు ప్రింటింగ్ జాబ్ అనేది ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియోలో మీకు ప్రింటింగ్ జాబ్‌కి సంబంధించిన డౌట్స్ మీకు క్లారిఫై అయిందనుకుంటాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్‌లో టైప్ చేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. అవసరమైతే వీడియో కూడా క్రియేట్ చేసి పెడతాను. సో మరొక వీడియోలో మీట్ అవుదాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.